సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సాయంకాలము సభవారి ప్రాంతంలో డేవిడ్ రాజు గారి యొక్క సంఘంలో క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. ప్రతి వారు క్రిస్మస్ ఆరాధనలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. పరలోక కుటుంబ పరిచయలక మందిర పనులు జరుగుతున్నాయి. పునాది పని సంపూర్ణ అవుతుందని ప్రార్థన చేయండి. ఇంకనూ అనేక పనులు అవుతుండగా దేవుడు వాటిని సఫలం చేయలాగిన మాతో పాటు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము కీర్తన 20వ సంకీర్తన 5వ వచనం. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామం బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునుగాక. దేవుని యొక్క కార్యముల కొరకు ఈరోజు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్లయితే దానికన్నా ముందు ఒక విషయాన్ని మనం గమనిద్దాం. భక్తుడు తెలియజేస్తున్నాడు, ఆయన కొరకు మనము నిలబడ్డాం. ఆయన మా పట్ల కార్యములు చేస్తాడని చాలా చక్కని ప్రోత్సాహకమైన మాటను వారు తెలియజేస్తున్నారు. మేము యెహోవా ధ్వజమెత్తి పట్టుకుంటాం, ఆయన ప్రార్థనని సఫలపరచున్నాం. ప్రియకుమార కుమార్తె, దేవుని కార్యములు చాలా గొప్పవి, ఉన్నతమైనవి. ఈరోజు ఒకవేళ నీకున్న ఆ బాధ, నీకున్న కష్టము, నీకున్న దుఃఖము లేదా నీకున్న శ్రమ, ఈరోజు నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో, దిగులు చెందుతావో, అవేవి కూడా దేవుని దగ్గర గొప్పేమి కాదు, ఎక్కువేమి కాదు. అయితే ఈరోజు మనం నిలబడవలసింది ప్రభు కొరకు. ప్రభు చేయగలడు, ఆయన పట్ల నేను చేయగలను, ఆయన నామంలో నేను సమస్తము చేయగలని విశ్వాసముతో గాను ప్రార్థన చేస్తున్నట్లయితే అది ఎలాంటి అవస్థ అయినా, అది ఎలాంటి ఒక పరిస్థితి అయినా ప్రభు యేసుక్రీస్తు మన పట్ల కార్యం చేయబోతున్నాడు. కుమార కుమార్తె, ఒకవేళ మనం ఈ యొక్క సంవత్సరము ఒక్క దినాల్లో ముగించబోతున్నా, నువ్వు దేని గురించి కూడా వేదన పడాల్సిన అవసరం లేదు. అయ్యో ఇన్ని దినాలే ఉన్నాయి, నా చేతిలో కార్యం చేయదనుకోక, దేవుడు ఖచ్చితంగా నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. అయితే మనం చేస్తున్న ఆయన యందు నమ్మకించి ప్రార్థన చేద్దాం. ఆయన మాటకు లోబడి ప్రార్థన చేద్దాం. ఆయన ఆసక్తితో ప్రార్థన చేద్దాం. ప్రభా, ఇదిగో నా యొక్క పరిస్థితిని నీకు అప్పగిస్తున్నాను, మీరే కార్యం చేయనడినట్లయితే ప్రియ కుమార కుమార్తె, ఈ దినాన్ని ఒక నూతన దినంగా నీ జీవితంలో మార్చబోతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి తండ్రి, ప్రభా, నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యం ద్వారా వారిని ధైర్యపరచబడుతున్నాను. దేవానికి ఉన్నారు. ఇదిగోనైనా యెహోవా నీ ప్రార్థన సఫలపరచని చెప్పిన ప్రభా, నువ్వు నమ్ముటకు సహాయం దయచేయండి. ఇదిగోనైనా ఈ శ్రమలో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఆయన నాతో పాటు ఏకీభవిస్తున్నారో, ఈ క్షణంలోనే వారి పట్ల నూతన కార్యం చేయండి. ఇక వారి వ్యాధి ఎందు, బాధ ఎందు, దుఃఖమందు, ఆయన శ్రమ కలుగునందు యేసు నామమున విముక్తి చేయబడుతున్నాను. దేవానికి ఉన్నారు. ప్రభా, నీ యొక్క స్వస్థ ఆరోగ్యముతో నింపండి, నీ కృపాక్షములతో నింపి వారి కార్యాలు నెరవేర్చమని యేసు నామమున తండ్రి, ఆమేన్. సాయంకాలం క్రిస్మస్ ఆరాధనలో పాల్గొవలసిందిగా కోరుకున్నా. దేవుడు దీవించును గాక. ఆమేన్.